కన్నా బాధపడుతూ ఉంటే ఆయన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చి ఏమి లేదు మహారాజా, మీరు పుత్రకామేష్ట యాగం అనేటువంటి ఒక యాగం ఉంది, ఆ యాగంగానే చేశారంటే మీకు సంతాన వృద్ధి కలుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. సరే మునివర్య, ఆ యొక్క యాగానికి కావాల్సింది ఏందో ఏర్పాటు చేయండి, అట్లా చేస్తానన్నాడు. సరే చేశాడు. 9 రోజులు చేశారు ఆ యొక్క యాగాన్ని. చేసేసరికి 9వ రోజున చివరి రోజున అగ్నిదేవుడు హోమములోంచి అగ్నిదేవుడు ఇట్లా ఒక గిన్నెతో పైకి వచ్చేసి ఆ గిన్నెని తీసుకొచ్చి వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు అనమాట. ఆ గిన్నెలో పాయసం అంటే ఇప్పుడు సైమ్య సగ్గుబియ్యం వేస్తే పాయసం, అది పాయసం అంటే అప్పుడు అది కాదు. అంటే మనం బెల్ల పొంగలి చక్కెర పొంగలి చేస్తాం, వాటినే పాయసం అనేవాళ్ళం. ఇప్పుడు కూడా హోమాలు యజ్ఞాలు చేస్తున్నాం అంటే పాయసం అంటే అదే, మనం పాయసం వేయకూడదు. అలా ఆ పాయసాన్ని ఇచ్చాడు. పాయసాన్ని ఇచ్చిన తర్వాత మార్గం ఏంటంటే మొట్టమొదటి శాస్త్రం ఏదంటే మొదటి భార్యకే ప్రాధాన్యత కాబట్టి కౌశల్యాదేవికి ఇచ్చేశాడు ఆ గిన్నె తీసుకుని. ఆమె ఏం చేస్తుంది అంటే అంతటి సద్గుణవతి అనమాట ఆమె కౌశల్యాదేవి. నాకెందుకు, నా చెల్లెలకి ఇచ్చేస్తానని వాళ్ళకి చాలు అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసి చెరిసగం తీసుకోండి, చెరిసగం తీసుకోమంటే అట్ట మాకొద్దమ్మా, నువ్వు పెద్దదాను కాబట్టి నువ్వు తీసుకో తర్వాత అని చెప్పేసి అంటే అప్పుడు 4 భాగాలు చేశారు. దాన్ని 3 భాగాలు చేసేదానికి లేదు, శాస్త్రంలో 4 భాగాలే చేయాలి. ఆ 4 భాగాలు చేస్తే 2 భాగాలు కౌశల్యాదేవి పెద్ద భార్య కాబట్టి తీసుకుంటే 2 భాగాలు వీరిద్దరు చెరవుడు తీసుకున్నారు. ఆ 2 భాగాలు తీసుకున్నటువంటి 2 భాగాలు తీసుకున్న ఒక భాగం ఆమె తినేసి ఇంకో భాగాన్ని 2 భాగాలు చేసింది, మళ్ళీ చేసి వాళ్ళిద్దరికి కూడా ఇచ్చింది అనమాట. అందుకని ఈమెకి శ్రీరామచంద్రుడు జన్మిస్తే తర్వాత ఈ కైకేయికి భరతుడు జన్మించాడు, ఈ యొక్క సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా జన్మించారు. అంటే ఈమె ఒక భాగం ఇచ్చింది కదా, ఎవరికి ఇచ్చింది? కైకేయికి ఇచ్చిన భాగం ఉంది కాబట్టి ఆ భరతుడు అన్యోన్యంగా ఉన్నాడు ఆయనకి, శ్రీరామచంద్రుడికి. అందుకనే పట్టాభిషేకం అప్పుడు కూడా నాకు వద్దని చెప్పి ఆయన పాదుకులు తీసుకెళ్లి ఆయన పాదులకే చేశాడు శ్రీరామచంద్రుడికి. ఎందుకంటే ఆ కౌశల్యాదేవి ఇచ్చినటువంటి ఒక భాగం అది కైకేయి. సుమిత్రికి ఇచ్చినటువంటి భాగం సౌమిత్రుడు, అంటే సుమిత్ర పుత్రుడు ఎవడు? లక్ష్మణుడు. కాబట్టి ఆయనకి అన్నది అంతగా ఆదర్శప్రాయంగా ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే ఈమె ఇచ్చినటువంటి 2 భాగాలు వాళ్ళిద్దరు. కాబట్టి శత్రుఘ్నుడు అంటే ఇంకా చిన్నవాడు, ఇంకా మన దాని గురించి పట్టించుకోక్కర్లేదు. కాబట్టి అంటే అన్న ఎలా చెప్పితే ఆ విధంగా మార్గంలో వెళ్ళేటువంటి వాడు శత్రుఘ్నుడు అనమాట. అందుకని అన్నకి అంత ఆదర్శప్రాయంగా ఉన్నారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు. కాబట్టి అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం. తర్వాత ఆయన అడవులకు వెళ్తున్నాడు. కైకేయి వరం కోరింది దశరథ మహారాజుని, ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసము తర్వాత వచ్చేసి తన కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది. ఎందుకంటే అంతకు ముందు ఇచ్చున్నాడు ఆయన వరం. ఎవరు? దశరథ మహారాజు. యుద్ధంలో ఆయన కాపాడింది ఆమె కైకేయి, అందుకోసం అని చెప్పి. సరే చెప్పి ఆమె కూడా మంచిదే, కానీ అక్కడికి మందర అనేటువంటి ఒక స్త్రీ వచ్చి ఆమెని చెడగొట్టేసింది. అందుకనే మనం ఇవన్నీ కూడా మనకు నిజ రూపం అని ఉంటే మానవ రూపంలో మనకు నిజంగా జరిగేటువంటివి అన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి అంటే ఈ విధంగా ఉంటుంది నాయన తెలుసుకోండి అని చెప్పేది. అంతేగాని ఈ విధంగా నేను చేశాను మీరు కూడా ఆ విధంగా చేసుకోండి అని కాదు. ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అవలంబించుకోండి అని చెప్పేదానికి నిదర్శనం అన్నమాట అదంతా కూడా. దాంతో వరం కోరింది, ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయనకే వరం అది, శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయకూడదు, వనవాసానికి వెళ్ళాలి. ఆయన ఒకటే వెళ్తే చాలు. కానీ సీతాదేవి ఎందుకు వెళ్ళింది? భర్త లేని చోట నాకెందుకు ఇక్కడ 14 సంవత్సరాలు నేను నా భర్తను వదిలి ఎక్కడ ఉండగలనని చెప్పేసి ఆమె భర్తతో పాటు వెళ్ళింది. నువ్వు అమ్మ స్త్రీ ముక్కు పచ్చలాలని ఆడపిల్ల ఈ మధ్యలో పెళ్ళైంది నీకు, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే కాదు నేను భర్త లేని చోట నా భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉంది. వీళ్ళందరినీ కాపాడే దాని కోసం లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అప్పుడు ఊర్మిళాదేవికి ఈ వరం ఇచ్చేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు అనమాట. అది తర్వాత ఆ విధంగా జరుగుతుందన్నమాట. అలా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్ విష్ణు స్వరూపం. లక్ష్మణుడు వచ్చి ఆదిశేషుడు. ఆయన విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు చూసారా, శేషు పైన ఆదిశేషుడు పడగల కింద పడుకొని ఉంటాడు. ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆదిశేషువే యొక్క లక్ష్మణుడిగా ఉద్భవించాడు. తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు వచ్చేసి ఆయన దగ్గర ఉంటారు శంకు చక్రాలు 2 కూడా. ఎందుకంటే యుద్ధం వచ్చిందంటే పూరించడానికైతే యుద్ధాన్ని రక్షించే దానికోసం చక్రాన్ని వదులుతుంటాడు. అవి 2 కూడా ఆయన దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా, కుడి చేతులు ఒకటి ఎర్ర చేతులు ఒకటి. ఆ ఇద్దరు కూడా భరత శత్రుఘ్నుడుగా అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పరివారమే ఆయన కాపాడే దానికోసం తమ్ముళ్ళుగా ఉద్భవించారన్నమాట. లక్ష్మీదేవి సీతాదేవిగా ఉద్భవించింది అనమాట. అలా 4 ఉద్భవించారనమాట. కొంచెం పెరుగుతూ అన్ని శాస్త్రాలు అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం కాబట్టి శాస్త్రాలు అన్ని కూడా బాగా నేర్చుకుంటూ అన్నింటిలో కూడా ముందుకు వస్తూ అన్నింటి కూడా బ్రహ్మాండంగా యుక్త వయసుకు వచ్చేసారు 4 కూడా. తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడు ఒకరోజు.
వచ్చేసి నా యాగం చేస్తున్నాను, ఎందుకంటే లోక సంరక్షణ కోసం యాగం యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుడు సుబాహు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చేసి నా యాగాన్ని భ్రష్టు పెట్టిస్తున్నారు, మీరు వచ్చి నా యాగాన్ని రక్షించండి అని చెప్పేసి దశరథ మహారాజుని అడిగాడంట. అడిగితే మీ పుత్రుడు అంటే ఎన్నో శాస్త్రాలన్నీ ఇవన్నీ శస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు కాబట్టి మీ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పంపించమని చెప్పి అడిగారంట విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజు. వాళ్ళు ముక్కు పచ్చలారని పసిబిడ్డలు, వాళ్ళ వయసు కూడా 18 ఏళ్ళ వయసే, ఎక్కువ వయసు కూడా లేదు కాబట్టి ముక్కు పచ్చాలని పసిబిడ్డలు, వాళ్ళని నేను చూస్తూ పంపిరని నేను వస్తా పద అన్నాడు దశరథ మహారాజు. అనేసరికి నువ్వు కాదు, వాళ్ళు నేర్చుకున్న దానికి నిదర్శనం ఏమిటి, నేను నేర్చుకున్నా, వేదం నేర్చుకున్నా, నేను నేర్చుకున్నానని చెప్పి తెలిసేది ఎట్లా, ఈ విధంగా వచ్చి కైంకర్యాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటే పలానా నాగరాజస్వామి నేర్చుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది అందరికి. లేదు నేను నేర్చుకుని ఇంట్లో కూర్చుంటే ఎవరికి తెలుస్తుంది నేను మంత్రాలు నేర్చుకున్నానని. ఆ విధంగానే ఆయన శాస్త్రాలు శస్త్ర విద్యలు అన్ని కూడా నేర్చుకున్నానని నిదర్శనం ఏమిటి అంటే, వాళ్ళు వచ్చి అక్కడ కాపాడితే యజ్ఞాన్ని యాగాన్ని రక్షిస్తే వీళ్ళు నేర్చుకున్నారనే దానికి నిదర్శనం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు పంపించుకున్నాను. ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వెళ్ళారు అక్కడికి. తండ్రి నాన్న నీకేం ఇబ్బంది లేదు, మేము వెళ్ళొస్తామని చెప్పి ఆయన పాపం అయిష్టంగానే వాళ్ళిద్దరిని కూడా పంపించాడు. సరే ఇద్దరిని కూడా తీసుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. నడుచుకునే మార్గంలో ఆ రోజు రాత్రి పడుకున్నారు పాపం అడవిలో. పొద్దున్నే లేచాడు. లేచేటప్పుడు అప్పుడు చెప్పాడు, మన సుప్రభాతం చెప్తాం, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్యకం. విన్నారా? టీవీలో కూడా చీకటితో పెడితే వస్తుంది సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. ఎవరి సుప్రభాతం అయినా కానీ కౌసల్య సుప్రజారామ అని మొట్టమొదటి ఆ శ్లోకం రావాల్సిందే. శుక్లాంబరధరం ఏ విధంగా వస్తుందో ఈ కౌసల్య సుప్రజ అనేది ఎవరి నిద్ర లేపుతున్న ఏ దేవుడు